తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం రజాకార్లతో విరోచితంగా పోరాడిన వీర నారీమణి చాకలి ఐలమ్మ వర్ధంతిని సిద్దిపేట జిల్లా కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సుడా పార్క్ చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులు భూంపల్లి శ్రీహరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులతో కలిసి వారు మాట్లాడారు. గతంలో తెలంగాణను పాలించిన నిజాం రాజులు రజాకార్లను అడ్డు పెట్టుకుని తమ భూములు స్వాధీనం చేసుకోవాలని చూసినప్పుడు చాకలి ఐలమ్మ వారిని ఎదిరించి తన భూమిని కాపాడుకుందన్నారు. జోహార్ జోహార్ తెలంగాణ వీరవంత చాకలి ఐలమ్మకు జోహార్ జోహార్ సాధిద్దాం సాధిద్దాం ఆశయాలు సాధిద్దాం 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 జోహార్ జోహార్ తెలంగాణ వీరవంత ఈరోజు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం బానిస సంఖ్యలను తెగించి కొట్లాడి రైతు భూస్వాంగ పోరాటం చేసి తెలంగాణలోనే సాయుధ పోరాటంగా మన భారత రాష్ట్రంలోనే ఒక పోరాటం అంటే ఏంటిదో ఒక సామాన్యురాలు మన భూమి కోసం భుక్తి కోసం మన వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి ఒక సామాన్యులకు ఎలా చేయాలో ఒక నిదర్శనంగా నిలిచి ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారత రాష్ట్రంలోనే అందరికీ ఒక నిదర్శనంగా నిలిచి ఆమె 39వ వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఆమెకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఇలాగ మన ఇలా పోరాడడం కానీ సామాన్యుల గురించి ఎలాగైతే చేయాలో ఒక నిదర్శనంగా నిలిచి మన తెలంగాణ రాష్ట్రానికి కాదు అసలు పోరాటం అంటే ఏంటో నిరూపించిన మహనీయురాలు మా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గారు. ఆమె 39వ వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా వచ్చి ఆమెకు నివాళులు అర్పించి అందరం ఐక్యతగా ఉండి మేము మన పూలమాల వేసి నివాళులర్పించి ఘనస్వాగతం ఘనంగా చేసినందుకు మాకు అందరూ కూడా కృతజ్ఞత ఉంది. రాబోయే రోజులలో కూడా ఆమె ఆశయాలతో మేము నడుచుకుంటూ ప్రతి ఒక్కరం ముందుండి ఆమె ఎలాగైతే ఆశయంగా ఉన్నారో ఆమె ఆశయంతో అలాగ ఉంటూ మేము కూడా అందరం కలిసికట్టు ఉండి ప్రతి ఒక్క దానిలో పాలు పంచుకొని రేపు జరగబోయే దానిలో కూడా ఆమెకు ఏ కార్యక్రమాలైనా ముందుండి ఇలాగే ఘనంగా చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.